యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. కాబట్టి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా ఒకవేళ మరవచ్చేమో కానీ అయితే నేను నిన్ను మరవను. కాబట్టి కేర్ అండ్ వాచింగ్, ఈ కేర్స్ యూ అంటే నిన్ను పట్టించుకునేవాడు. చూడండి, నిన్ను గురించి అన్నీ తెలిసి ఉండొచ్చు. నువ్వు నిలుచుట, నువ్వు పండుకొనుట, లేదా నువ్వు నడుచుట, నువ్వు ఎక్కడికి వెళ్తా అంత తెలుసు. అంత తెలిసినా పట్టించుకోనోడు ఏం ఉపయోగం? మన గురించి అంత తెలుసు, మన గురించి ఏం పట్టించుకోడు, ఏం ప్రయోజనం చెప్పండి? అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే నిన్ను పట్టించుకునేవాడు, లేదా నిన్ను చూసుకునేవాడు. ఏమని? తల్లి మరిచిన ఆ విధంగా తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. అంటే నిన్ను అంతగా పట్టించుకుంటున్నాను. 91వ కీర్తన 11వ వచనం. కీర్తన 91:11. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆయన పట్టించుకుంటున్నాడు, లేదా వాచింగ్, ఆయన కేర్ తీసుకుంటున్నాడు. ఏమిటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించిన ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళే స్థలములో నిన్ను కాపాడడానికి దూతలకు పెట్టాడు. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 5:7. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన గురించి చింతించేవాడంటే ఇంగ్లీష్లో రాయబడింది, కాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాజ్ ఈ కేర్స్ ఫర్ యూ. ఈ కేర్స్ అంటే నిన్ను పట్టించుకునేవాడు. కాబట్టి ఇక్కడ చూస్తే నిన్ను గురించి చింతించడం అంటే నిన్ను గురించి అంటే కొన్నిసార్లు అంటారు తల్లిదండ్రులు, పెళ్ళి అయిపోయింది, మాదేముందని, మా జీవితం అంతా అయిపోయింది, ఇక పిల్లల గురించి చూసుకోవడమే, వాళ్ళని బాగు చేసుకొని వాళ్ళ ప్రయోజకులు చేయడం తప్ప మాదేముందండి, మాదంతా ముగిసే జీవితము, ఇంకంతా వాళ్ళదే లైఫ్ అని అంటారు. అంటే నేను ఎప్పుడు నా కుమార్తె గురించి ఆలోచిస్తున్నాను, నా బిడ్డల గురించి ఆలోచిస్తున్నాను. నా చింత అంతా, నా ఆలోచన అంతా నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా బిడ్డలు బాగు చేసుకోవాలి, నా బిడ్డలు నిలబెట్టుకోవాలి. అంటే చింత అంటే దాని గురించి ఆలోచించడం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మనం చదివిన వచనంలో, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు. మనకున్న భాగ్యం ఏమిటంటే మనం దేని గురించి చింతిస్తున్నామో ఆయన అంటున్నాడు, నా బిడ్డ నువ్వెందుకురా చింతిస్తావు, నా కుమార్తె నువ్వెందుకమ్మా చింతిస్తావు, ఎందుకు చింతిస్తావు? ఆ చింత అంతా ఏం చెయ్యి, అంతే నాకు అప్పగించు, లేదా నా మీద పడేసే. ఏ చింత అయినా కావచ్చు. మనకు ఎన్ని చింతలు అంటే మనం చెప్పలేం. కాబట్టి అనేక చింతలు ఏమిటంటే భవిష్యత్తు గురించిన ఆందోళన, ఉద్యోగముల సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సోదరుడా, సహోదరి, ప్రభు అంటున్నాడు ఏమిటంటే, నా బిడ్డ నీ చింత యావత్తు నా మీద పడే. మన సమస్య ఏమి తెలుసండి? మన ప్రాబ్లం ఏం తెలుసా? ఎన్ని బోధలైనా చేయండి, ఎన్నిసార్లు వాక్యమైనా చెప్పండి, మన బాధ ఏమిటంటే మన చింతను మనము తాడు పెట్టి కట్టి బిగించేసుకున్నాం అనమాట. ఒక ముసలాయమ పెద్ద కట్టెల మోపు తీసుకొని చాలా మూలుగుతా పోతా ఉంది. ముసలాయమ అయిపోయింది, మోయలేకపోతుంది, కాలు సచ్చుబడిపోయినాయి, నడవలేకపోతుంది. అలా మూలుగుతా ఆ కట్టెల మోపంతా నెత్తి మీద పెట్టుకొని బాధతో పోతా ఉంది, ఏం చేయలేని పరిస్థితిలో. ఆ మార్గంలో ఒక కారు పోతుంది. ఆ కారు యజమాని చాలా ప్రేమ గలవాడు. ఆ కారు ఆపి, అమ్మా, పెద్దమ్మ, వెనక్కి కూర్చో తల్లి, నేను నిన్ను తీసుకెళ్తాను అని. అట్లనయ్యా, నన్ను తీసుకెళ్తావా? కారులో తీసుకెళ్తావా? అవునమ్మా, కారులో తీసుకెళ్తాను, వచ్చేయాలి. సరే, కారులో ఎక్కించాను. మంచి ఏసీ ఆన్ చేశాడు, చక్కగా కారు పోతా ఉంటే వెనక నుండి ఒక శబ్దం వస్తా ఉంది. ఏంట్రా, ఇంకా కారులో అలానే ఏసీ ఆన్ చేసి మంచి సీట్లో మంచి కంఫర్ట్ జోన్లో ఎందుకు ఈమె ములుగుతుంది అని వెనక తిరిగి చూస్తే ఈమె నెత్తి మీద ఉన్న మూట అలానే పెట్టుకున్నాను. అప్పుడు ఆయన అన్నాడు, తల్లి, నువ్వు ఆ మూట మోయలేవనే, ఆ కట్టెల మోపు మోయలేవనే నేను ఎక్కించుకున్నా. అవునయ్యా, మీరు చాలా ప్రేమగలలో, చాలా మంచోడవయ్యా, చల్లగా ఉండాలి స్వామి, నువ్వు నన్ను ఎక్కించుకున్నావు, చాలా వందనాలయ్యా. సరే కానీ బాగానే ఉందిలే అమ్మా, మరి ఏంటి ఆ మూట అంటే, అయ్యోయ్యోయ్యో, నన్ను మోయడమే నీ కష్టం అనుకుంటే
నన్ను ఎక్కించుకోవడమే కష్టం కదా, నన్ను ఎక్కించుకోవడమే గొప్ప నువ్వు కారులో, మళ్ళా నా కట్టెల మూట ఎట్లా పెడతానయ్యా నీ కారులో, అది నా నెత్తి మీదే ఉంటుంది. అప్పుడు అన్నాడు, అమ్మా నా కారు ఆల్రెడీ నిన్ను మోస్తుంది, నీ కట్టెల మోపును ఆల్రెడీ మోస్తూనే ఉంది, అయితే అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టుకున్నావు. ప్రభు చెప్పేది కూడా అంతే. ఏమంటున్నాడు, నా బిడ్డ ఆ నెత్తి మీద ఉంది కదరా కట్టెల మోపు, అది దించరా అంటే, అమ్మో ప్రభు అది ఎలా తీస్తాను ఆయన, అది ఎంత కష్టమని ఆయన, నేను అలా పక్కకు వస్తే అదేమైపోద్దో, ఇటు వస్తే ఏదేమైపోద్దో, ఇటు వస్తే ఏమైపోద్దో. ఒరే పిచ్చోడా, ఆల్రెడీ నేను నిన్ను మోస్తున్నాను. ఆ మోపేది అక్కడ పడే, కాలు మీద కాలు వేసుకో, ఏసీలో మంచి కారులో కాలు మీద కాలు వేసుకుని వెళ్ళు, నీ గమ్యాన్ని లక్ష్యాన్ని నేను చేరుస్తా. ఇంగ్లీష్లో యాంగ్జైటీ అనే మాట రాయబడింది, ఆందోళన. సోదరుడా సహోదరి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను బోలిన వాడేవాడు. ఏమిటి భాగ్యము? నీ చింత, నీ బాధ, నీ వేదన ఏదైనా కావచ్చు, ఆయన దగ్గర పడే. ఆయన అంటున్నాడు, నా దగ్గర పడే, నేను నడిపిస్తా. చూడండి, నీవు పడేయనంత వరకు దాన్నే పెట్టుకొని, దాన్నే మోసుకొని, దాంతో మూలిగిపోయి అమ్మో అయిపోయాను, అయ్యో అయిపోయాను, అయ్యో అయిపోయానంటే నీ కర్మ అలానే చేస్తావు. అది నీ కర్మ, నీ అజ్ఞానము. ప్రభు అంటున్నాడు, నా దగ్గర పడే, నా చిటికిన వేలు కూడా అవసరం లేదు, నీ బాధలు అన్నీ కలిసి సాల్వ్ చేయడానికి నా చిటికిన వేలు కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అంత సామర్థ్యం నాలో ఉంది, అంత శక్తి నాకు ఉంది. నువ్వెందుకు సతమతం అవుతున్నావు? ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. మన ప్రతి బాధ, కుటుంబం కావచ్చు, వ్యక్తిగతం కావచ్చు, ఆఫీస్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, శత్రువు కావచ్చు, కోర్టు కేసు కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు పేరు ఏదైనా కావచ్చు, ఓన్లీ వన్ ఆన్సర్, అది ఆయన చేతులు పెడే. ఆయన సాల్వ్ చేస్తాడు, ఆయన పరిష్కరిస్తాడు. ఎందుకంటే నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు.